నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ముతోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కోమ్రవార్ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కుబీర్ మండలంలోని చాత హాల్దా గ్రామాల్లో బాసర మండల కేంద్రంలో ప్రచారం జరిపారు. డాక్టర్ కిరణ్ కోమ్రవార్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు యాక్చువల్లీ బీడీలకి కారులకి ఈయనే ఇవ్వద్దు, ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని కాంగ్రెస్ బీజేపీలు మంచి కొట్లాడేది. ఇది మీ దాకా రాని విషయం. కానీ కేసీఆర్ కేటీఆర్ అనేది ఏంటంటే దీని మీద చాలా మంది ఆడకూతుర్లు అక్కలు చెల్లెలు ఆధారపడి వాళ్ళ మీద ఒక్కొక్క మనిషి టేకేదారున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పెన్షన్ అని మీకోసం అని పెట్టేది. ఎంతమంది కొట్లాడినా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కంపల్సరీ కారు గుర్తు కోటేయండి. కేసీఆర్ గారు ఇప్పటికీ ఏం చేయలేరు. దొంగ నాయకుడు ఆడ పెడుకుతున్న పేజీ మీద ప్రతి మనిషికి 2 ఏళ్ళ పెన్షన్ చేసిండు. ప్రతి మనిషికి 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరము భూములు ఇచ్చిండు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? మీరు దొంగ నాయకులంతా కూడి లక్షలు దొబ్బి ఆయనకు ముంగట వేసి వెనక వేసి ఇప్పుడు ముంగట అవుతున్నారు. ఇప్పుడు అందరూ కూడి నేను 10 ఏళ్ళు ఇస్తాని ముద్రెక్కించి ఒక లంజకు పంపినాడు. దొంగ ఒకటి వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవల్ చేస్తున్నాడు. ఏలు ముద్ర పెట్టుమని ఉరికిచ్చిండు. ఇప్పటికి గ్యాస్ లేదు మోడీది. మళ్ళా అకౌంట్కి 500 వేస్తాడు. ఇప్పటికి రాలేదు. ఇప్పుడు మా పానం పోయే వరకు మా కేసీఆర్ మాకే కాదు 2 లక్షలను కూడా మాపే అన్నాడు. ఇప్పటికి లేదు. దొంగ నాయకుడు ఎక్కడో దొంగ నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే గుండా చేత కుదురు మండలం నుంచి ఆడిదని మాట్లాడుతున్నా. 4,000 ఇస్తా మళ్ళొచ్చే నెల 4,000 పెన్షన్ ఏది? ఇమాందార్ మనిషి కదా, మాట మీద నిలబడేటోడు కదా. ఇప్పుడు ఇంకా వార్తలలో మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ లెక్కల ఈ పార్టీలు దొరికితే టేబుల్ మెడలు వేస్తా అన్నాడు. ఇక్కడ మనం తిత్తి ఇచ్చేస్తాం. తిత్తి లేడీస్ అంతా ఈ ఇంద్రమ్మ అత్తకి సరిగా అన్నం పెట్టలేదు. పుక్కెం బస్ అన్నది, పానాలు తెంగుతున్నది. లింకనోళ్ళకి ఏ వాగ్దానం చేయలే ఆయన. రైతులు బంధిస్తానులే, రైతుల బాధ చూసి రైతు బంధిస్తాను. అవునా? బీడీలు కట్టి అక్కలను చూసి వాళ్ళకు బీడీలు పెన్షన్ ఇస్తాను. ముసలి అమ్మని చూసి అమ్మానికి శాత కాకుండా అయింది. నీకు 200 పెన్షన్ 2,000 పెన్షన్ ఇచ్చిండు. వాగ్దానం చేయలే, నేను ఇస్తా అని చెప్పలే. ముఖ్యమంత్రి నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నీ. కళ్యాణ లక్ష్మి పేదల వాళ్ళ బాధలు చూసి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆయన. కానీ ఆయన ఇస్తాను ముందు అన్నీ. అవునా? రైతు చనిపోయితే 5 లక్షల బీమా ఎవడిచ్చిండు? ఇంతసేపు ఆయన 5 లక్షల బీమా ఇచ్చిండు. బీద వాళ్ళ పిల్లలను చూసి హాస్పిటల్ పోతే ఆయన కిట్ ఇచ్చిండు. ఆయన 13,000 రూపాయలు ఇచ్చిండు. 12,000 రూపాయలు పిల్లగాడు ఉంటే ఆయన కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఏం అన్యాయం చేసిండు? ఏం మాటలు మాట్లాడినావు? బుడుబుడుకోవాలి లెక్క, గ్యాడోళ్ళు లెక్క, పాముకు ముంగిస చేస్తా, ముంగిసకు పాము చేస్తా అని ఈ కడ్డు ముఖ్యమంత్రి దరిద్ర లంచగొడుకు ఎక్కడికి వెళ్ళొచ్చిందో ప్రజల్ని పరిచయం చేస్తున్నాడు. ఆడు ముఖ్యమంత్రి, ఆడు గంగెద్దులోడు, ఆడేమో మంచివాడు. ఆడమన్నాడు ఆడికి స్థానంలో ఉండేది, కూర్చుంటే సీటు మీద కూర్చున్నా ఏమన్నా తెలివి ఉంది ఆడికి? బొక్కలు ఇర కొడతా, సమాధి కడతా. ఎవరికి కడతారో నీ సమాధి అయిపోతుంది. అరే బెట్ట అయిపోయింది నీ సమాధి, యాది ఉంచుకో. 6 నెలలకు మన తొగళ్ళు వండుతాయి, 3 నెలలకు గోధుమలు వండుతాయి. అవునా? ఏడాదికి చెరుకు వండుతుంది. నేను వెనక పడ్డా అరే పోలే అవుతుంది, మేము పోలే తింటాం. నువ్వు తొర్ర అయిపోతుంది, అంత బుర్ర అయిపోతుందిరా. 1 సంవత్సరం ఆగు, నీది 1 సంవత్సరం బుర్ర. నువ్వు ముఖ్యమంత్రి దిగిపోతావు. నీ ఎప్పుడు పోయి స్థానంలో ఉండలేవు. నువ్వు గ్యాడ ఆట పెట్టుకున్నావు, మన గ్యారడో లెక్కనే బిస్తరు కట్టుకొని బుట్టి సంకలు పెట్టుకొని వెళ్ళిపోతావు. బిడ్డ యాద ఉంచుకో. మా ప్రజలు మా తరపున ఉన్నారు. ఇప్పటి కూడా అక్కలు, చెల్లెళ్ళు, ముసలమ్మలు, మా బీళ్ళు గట్టి అక్కలు అందరు కూడా మా కేసీఆర్ ఉండి అయితే మేము బంగారు తెచ్చుకున్నాం, చిట్టి వేసుకున్నాం, మేము 2,000 రూపాయలు తీసుకున్నాం, మేము నాతలో పోతున్నాం. మేము అందరు జమ చేసుకొని చిట్టి వేసుకొని పడిగలు పెట్టుకొని అందరికి పంటున్నాం. పిల్లల కాడికి వెళ్ళి ఆడవాళ్ళ కాడికి
సరేనా? మరి అధికారం చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వహిస్తే తర్వాత జాగ్రత్త ఉంటాం. అందరి అంట అన్న కేసీఆర్. జై తెలంగాణ, తెలంగాణ. नहीं तो अन्ना को बोलो, नहीं तो ये अन्ना को बोलो, ठीक है? कुछ भी प्रॉब्लम कोई भी हरासमेंट करे, कुछ भी तकलीफ आए हम लोगों को बोलो, हम तुरंत यहाँ तक आए।